ఆదిత్య గారు, మీరు టాబ్లెట్స్ వేసుకోలేదు కదా? ఇంకా ఎందుకు ధరణి, తగ్గిపోయింది కదా. తగ్గినా సరే డాక్టర్ గారు కోర్స్ ఇచ్చిన తర్వాత వాడాల్సిందే. వేసుకోండి. డాక్టర్లు అలాగే చెప్తారు. ఇప్పుడు వేసుకుంటారా లేదా? వేసుకోండి. వదలుగా. బాబు ఆదిత్య, రా పిన్ని, కూర్చోండి. నీకో శుభవార్త బాబు. ఏంటి పిన్ని? మన ఇంట్లో జరగబోయే శుభకార్యానికి ఏ అవాంతరాలు జరగకుండా ఉండాలని గుడికెళ్ళి మీ ఇద్దరి పేర్ల మీద పూజ చేయించొచ్చాను. ఏంటమ్మా ధరణి అలా చూస్తున్నావు? అర్థం కాలేదా? పిన్ని, దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? ఆదిత్య, రేపు మన ధరణికి సీమంతం. అత్తయ్య గారు, ఇప్పుడు సీమంతం ఎందుకులేండి, వద్దు. నువ్వు వద్దంటావని నేను ముందే ఊహించానే. అందుకే మీ అమ్మ దగ్గరికెళ్ళి అట్నుంచి నరుక్కొచ్చాను. ఈ సీమంతం నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపలేవు. అబ్బా, భలే కవర్ చేసుకుంటున్నావే. ఏంటమ్మా నువ్వనేది? కడుపుతో ఉన్న పిల్లవి సీమంతం ఎప్పుడు చేస్తారా అని అడగాల్సింది పోయి వద్దంటావేంటి ధరణి? అంటే రేపొద్దంటున్నాను అత్తయ్య గారు. ఎందుకమ్మా? రేపు చాలా మంచి రోజంట. ఈ మాట నేను చెప్పడం కాదు, మీ అమ్మే స్వయంగా చెప్పారు. మా అమ్మ? మీ అమ్మగారే ధరణి. ఇప్పుడు మీ ఇంటి నుంచే వస్తున్నాను. రేపు చాలా మంచి రోజు, అమ్మాయికి సీమంతం చేద్దామని చెప్పారు. ఇదంతా మీ ప్లానే అని నాకు అర్థమైంది. నా దగ్గర మంచిగా మాట్లాడుతూ నన్నేదో చేయాలని చూస్తున్నారు. మీరు నాకు శత్రువే అని నిన్ననే అర్థమైంది. కానీ నేను ఇప్పుడేమీ చేయలేని పరిస్థితి. ఏంటమ్మా, సంతోషకరమైన వార్త చెప్తే అలా నీరసపడిపోయావేంటి? నీకు సీమంతం చేసుకోవడం ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం ఉండదు పిన్ని, టక్కుని బయటపడదు అంతే. రేపే కదా అన్నారు, చేసేద్దాం. మామూలుగా కాదు పిన్ని, గ్రాండ్గా చేద్దాం. మన చుట్టాలందరినీ పిలిచేయండి. అలాగే బాబు, నువ్వు చెప్పినట్టు చేద్దాం. పిన్ని, ఈ సీమంతం ఏ డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగా జరగాలి. అవును బాబు, నువ్వే చూస్తావుగా. సరే బాబు, నేను వెళ్ళి ఫంక్షన్కి కావాల్సిన ఏర్పాట్లు చూస్తాను. అలాగే. ధరణి, నీకు స్పెషల్గా ఏమైనా కావాలంటే చెప్పు, తెప్పించేస్తాను. వద్దు, ఉన్నాయండి, అక్కర్లేదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.